దేవుడికి మనం తెలుస్తుంది. కాబట్టి తండ్రి అయిన దేవుడు మనల్ని పుట్టించాడు తమ్ముడు చెల్లి, మనం పరిశుద్ధంగా ఉండాలనుకున్నాడు. కానీ మొదటి ఆదాము పాపం చేయడం వల్ల ఈ లోకంలోకి ఏమొచ్చింది? పాపం వచ్చింది. అందరూ అంటారు నేనే పాపం చేశాను, నాకు ఇలా జరిగింది. కానీ మన జన్మత పాపం అనే విషయాన్ని మనం గుర్తించుకోవాలి. ఓకేనా? ఆ పాపను పోగొట్టడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. రక్తం చిందించారు, సిలువ మీద మరణించి మళ్ళీ తిరిగి లేచి పైకి వెళ్ళాడు, మళ్ళీ వస్తానన్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీకోసం ఆదరణకర్తని పరిశుద్ధాత్మ దేవుని పంపించాను కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఆయన ఎప్పుడు మీతో ఉంటాడు. ఏ అవసరం వచ్చినా దేవుడు పైన ఉంటాడేమో కదా, చెప్తే దేవుడు వినిపించదేమో అనుకుంటారేమో. కానీ నువ్వు ఎలా మనసులో అనుకుంటావు లేదో, పరిశుద్ధాత్మ దేవుడు నేను మధ్యకి వస్తాడు. కాబట్టి మీరు ట్రై చేస్తే వస్తాడు. ఓకేనా? కాబట్టి ఎప్పుడైనా ట్రై చేయండి. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు వింటాడా లేదని క్రిస్మస్ వస్తుంది కదా, ఏదైనా మంచి బట్టలు కావాలి తండ్రి అని ముందు మమ్మీ డాడీని అడిగే ముందు మనం ఎవరిని అడగాలంటే దేవుడిని అడగాలి. అప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు తమ్ముడు చెల్లి. కాబట్టి మనం ఎలా పిలిచినా, మన తండ్రి అయిన దేవుడు అని పిలిచినా, లేదంటే మనం పరిశుద్ధాత్మ అని పిలిచినా, లేదంటే మనం యేసుక్రీస్తు అని పిలిచినా, దేవుడు మనకి ఎప్పుడు ప్రత్యక్షంగానే ఉంటాడు. పిల్లలు చెప్పబడి పిల్లలు పిల్లలు పిల్లలు